వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం. మండలంలోని నీలంపేట గ్రామంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఎన్టీఆర్ విగ్రహానికి ఆవిష్కరించారు. గ్రామానికి చేరుకున్న స్పీకర్ మహిళలు, యువత ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల తర్వాత రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన మహావీయుడు నందమూరి తారక రామారావుని గుర్తు చేసుకున్నారు. కేవలం 25 ఏళ్ల వయసులోనే తనను పిలిపించి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి అతి చిన్న వయసులోని మంత్రిగా అవకాశం కల్పించిన ఘనత ఎన్టీఆర్దేనని కొనియాడారు. కేజీ బియ్యం ₹2 పథకం, ఆడబిడ్డల ఆస్తిలో సమాన హక్కు, రాజకీయాల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు వంటి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్న ఏకైక నాయకుడు ఎన్టీఆర్ అని ఆయన స్మరించుకున్నారు. తిరుపతిలో పద్మావతి మహిళా యూనివర్సిటీ స్థాపన, మహిళా విద్యకు ఆయన పెద్దపీట వేశారని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. అది ఈరోజు చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే నాకు తల్లి తండ్రి తర్వాత నాకు ఈ జీవితాన్ని ఇచ్చింది నందమూరి తారక రామారావు గారు. మీ అందరికీ తెలుసు. నేను చిన్నప్పుడు చదువుకున్న తర్వాత డిగ్రీ పాస్ అయ్యాను. డిగ్రీ పాస్ అయిన తర్వాత నాకు అప్పుడు 25 సంవత్సరాలు. ఇప్పుడైతే 70 వచ్చాయి నాకు. అప్పుడే కొరోనా 70 సంవత్సరాలు వచ్చాయి నాకు. 25 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారు నన్ను పిలిపించారు హైదరాబాద్. పిలిపించి రమ్మంటే వెళ్ళాను. రామారావు గారి ఇంటికి వెళ్తే నీకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తాను, పోటీ చేస్తాను అడిగారు. అప్పుడు నాకు ఎమ్మెల్యే అంటే తెలియదు, రాజకీయాలు తెలియదు. తాతయ్య గారు చనిపోయారు అప్పుడే, పట్టాభద్రులు గారు. నాకు రాజకీయాలు తెలియదు సరే, ఎలాగంటే పోటీ చేయవా అన్నారు. సరే మీకు చెప్తాను కాబట్టి పోటీ చేస్తాను. అప్పుడు వచ్చి నర్సీపట్నం వచ్చి ఎమ్మెల్యేకి పోటీ చేశాను. మరి ఇవాళ రాజకీయాల్లో ఈ స్థాయికి ఎదిగానంటే మా తాతయ్య గారు, మా నాన్నగారు, తర్వాత ఎన్టీ రామారావు గారే అని ఎప్పుడు కూడా మనం తప్పుకోలేదు. అయితే ఎక్కడో నర్సీపట్నం టౌన్ ఎదిగైన పల్లెటూరు, ఆ చిన్న ఊరు నర్సీపట్నం. అది బొడ్డుపల్లి, బలిఘట్టం కూడా వేరే పంచాయతీలు. ఒక నర్సీపట్నం ఒకటే పంచాయతీకి ఉండేది, చిన్న ఊరు. ఎక్కడో మారుమూల గ్రామంలో పుట్టి నాకు ఎన్టీ రామారావు గారు పిలిపించి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం, వెళ్ళడం. మళ్ళీ 85లో రెండోసారి మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం, మళ్ళీ గెలడం. 85లో గెలిచేటప్పుడు నా వయసు 27 సంవత్సరాలు. మళ్ళీ నన్ను పిలిపించారు. మళ్ళీ నేను గెలిచాను సార్ అని చెప్పి చెప్పడానికి వెళ్ళాను. నమస్కారం పెట్టి గెలిచాను సార్ అంటే, వెళ్ళడం కాదు రేపు రెడీగా ఉండన్నారు. రేపు రెడీగా ఉండమన్నారు. నాకేం అర్థం కాలేదు. రేపు రెడీగా ఉండి ఎక్కడికి వెళ్తున్నారు. హైదరాబాద్ ఉండిపోయాను. మరుసటి రోజు మళ్ళీ పిలిపించి నీకు మంత్రి పదవి ఇచ్చానన్నారు. 27 సంవత్సరాలకి మంత్రి పదవి ఇచ్చారు, టెక్నికల్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా. అప్పుడు రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ అందరికీ కలిసి ఉండేది. ఆడవాళ్ళు తెలియక మేము మగవాళ్ళని తెలుసు. రాష్ట్రంలో అతి చిన్న మినిస్టర్ ఎవరైనా ఉన్నారంటే నేనే ఆ రోజులో. అటువంటి వ్యక్తి, పుట్టిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. రామారావు గారికి రాజకీయాలు తెలియదు. రాజకీయాలు తెలుసుంటే ఈ పార్టీ అప్పుడే పోయేది. అసలు రాజకీయాలు అసలు తెలియదు. ఈవేళ మనకి రాజకీయాలు తెలిసినప్పుడు కూడా గ్రామాల్లో ఐక్యతగా లేవు. మనం ఆడంటే ఇది పడదు, ఇదంటే ఆడుకోవాలి. మీ నీలంపేటలో మరీ గౌరవం ఉన్నమాట చెప్తానమ్మా. బయలుగా ఏం చెప్తాను. ఈ నాయకుడు అంటే ఈ నాయకుడికి పడదు, ఈ నాయకుడు అంటే ఈ నాయకుడికి పడదు. అందరూ కొట్టుకు సావడమే. రాజకీయాలంటే కొట్టుకు సావడం కాదు. నేను చెప్తాను. ఈవేళ ఇష్టం నమ్మ వింటే వినండి కొండే.
నాకు కూడా ఇంట్రెస్ట్ రాజకీయాలు చేయాలనే ఆలోచన నాకు లేదు. చేశాను ఈ సంవత్సరాలు 43 సంవత్సరాలు పెట్టి రాజకీయాలు చేస్తున్నాను. నేను ఏమంటానంటే ఉంటాయి ఊర్లో ఉన్న ఊరని కాదు 10 మంది నాయకులు ఉంటారు అని కాదన్నాం. 10 మంది నాయకుడికి ఇండివిజువాలిటీ ఉంటుంది. నేను పెద్దోడిని అయిపోవాలని కోరుకుంటుంది. పెద్దోడిని అయిపోవాలని కోరుకున్నాను. మనం పెద్దోళ్ళు అయిపోవడం మనసు పెద్దది ఉండాలి. అందరికీ నాకు చంద్రబాబు గారు సీఎం అయిపోవాలి ఎక్కువ దేవుడి దయ ఉండాలా, పెద్ద మనసు ఉండాలా. అదే మీకు ఇట్లా నిలబడాలని చెప్తున్నాను. మంచి ఊరిని పాడు చేయొద్దు. ఎక్కడైతే సాయం చేయండి, లేదా ఇంట్లో పడుకోండి. ఎవరికన్నాడు కొట్లు సావడం ఆడి మీద వీడి మీద పొడవడం. ఎన్టీ రామారావు గారు మహానుభావుడు. నేనన్నం కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఎన్టీ రామారావు గారు అమ్మో ఏ దేశం వెళ్ళినా ఎక్కడికి వచ్చాడు ఆంధ్ర రాష్ట్రం అంటే ఎన్టీ రామారావు గారా అని అడుగుతారు. నేను మొన్న వచ్చారు కొంతమంది పెద్దలు నా ఇంటికి. ఎంత ఘోరం అండి, ఇలాంటి రాజకీయాలు చేయాలండి. అసివేస్తుంది రాజకీయాలు చేస్తూ మానేద్దాం అనుకుంటున్నాను. ఎందుకు అనుకుంటున్నానంటే వచ్చారు ఎన్టీ రామారావు గారు విగ్రహం పెడుతున్నామండి, మీ చేతి మీద చేస్తే బాగుంటుందంటే పెద్ద అయినా ఇందులోనే తప్పనిసరిగా వస్తున్నాను. ఎన్ని పనులు నాకు అసెంబ్లీ అవుతుంది. నాకు ఇవాళ రేపు అసెంబ్లీ ఉందో నేను 9 గంటలకి విజయవాడలో. అయినా సరే పర్లేదు వస్తాను, వచ్చి దండేసి రాత్రి కారులో వెళ్ళిపోతాను. నేను ఇది మళ్ళీ అసెంబ్లీకి వెళ్తాను చెప్పారు. అంటే అది అంతే ప్రాణం. కానీ ఇక్కడ ఒక విషయం చెప్పాలా, ఈ విషయం చెప్తే చాలా అంటే బాధపడతారు నా మీద. తెలుసు ఈ పారిపోయినే దొంగనా కొడుకుని పెడతాను. అది కూడా అయినా చెప్తాను ఎంత తెలియాల కొన్ని విషయాలు. నాకు ఓపెన్గా చెప్పకపోవడం వల్లే ఈ వేషాలు వెళ్తున్నాయి. పెద్దలు కొంతమంది వచ్చారు జగన్పేట నుంచి. రేపు వచ్చి అండయ్యేది సార్ ఓపెన్ చేయమన్నారు. వస్తా అన్నాను. 2 రోజుల నుంచి మీరు రావద్దు కప్పుడు నాకు ఈ ఊళ్ళో కొంతమంది. తప్పే ఉందండి, ఎన్టీ రామారావు గారి బొమ్మ వచ్చి తప్ప దానికి మీ రాజకీయాలు అంతా. మీరెవరు వద్దన్నారు నన్ను వద్దన్నాక ఉన్న హక్కేటండి. పెద్ద అయినా అందరికీ పెద్ద అయిన ఇతను అతని బొమ్మ నా చేతికి ఓపెన్ చేయడమే నా అదృష్టం. వచ్చే జరగండి. అయితే మీరు కొట్టి కావాలి నాకే. అందుకే రామారావు గారి బొమ్మ ఓపెన్ చేయడానికి రావద్దు అని చెప్తారు. నాకు చెప్పే అర్హత మీకు అవడికేదండి. ఇలాంటి వ్యాసాలు నా దగ్గర వేయకండి. నేను గౌరవిస్తాను. మీరు ఊరిని గౌరవం నాకు ఇప్పుడు నుంచి పూర్వం నుంచి గౌరవిస్తాను. ఆ గౌరవం కాపాడుకోవాలి మీరు. అయితే అందరూ కలిసి నాకు ఇది కావాలంటే ఎంత ఉంటుంది. ఒకటేమో వద్దంటాడు, ఒకటి కావాలంటాడు, వద్దంటాడు, కావాలంటాడు. ఏ రాజకీయాలు అండి? ఎన్నా బతికేస్తాం? ఇప్పుడు నా వయసు 70 సంవత్సరాలు వచ్చేస్తుంది. ఎన్నా బతుకుతాను నేను? ఎన్నాళ్ళకు ఇది చూసుకోవాలి కదా, నా మంచి పని చూసుకోవాలి కదా. అంటే ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచించండి. రాజకీయాలు శాస్త్రంగా మీరు ఏమనుకున్నారు? సూర్యనారాయణ బతికారా? లక్కపతికి బతికారా? ఎన్టీ రామారావు గారి బతికాడా? కలకాలం ఉండిపోతాం మనం. ఉన్నాళ్ళు ఏదో చెయ్యాలని తప్పడం తప్పి ఏది బాగలేదు నాకు అర్థం అవుతుంది. ఏం చేస్తాం? ఊరిని పాడు చేయడం వాళ్ళు మీకు వచ్చిన లాభం ఏంటి? అంటే రామారావు గారి గురించి మీ అందరికి తెలియని విషయం కాదు. చిన్న ఈ కుర్రోళ్ళకి తెలియదు కానీ పెద్దవాళ్ళందరికీ తెలిసిన విషయమే. రామారావు గారు చాలా మంచి పనులు చేశారమ్మా. సినిమా యాక్టర్ చూసి రామారావు గారు సినిమా చూసుకుంటారు టీవీ ఈ సంవత్సరం. ఇంకా ఆ రోడ్లు అవడా అవి కూడా నన్ను చేయమంటారా? చెప్పండి. వస్తాను కూర్చుంటారు, క్యారేజ్ తెచ్చుకొని కూర్చుంది. ఈ వర్క్లు కూడా నేను చేయలేదు. మీ ఊర్లో ఎవరు చేశారంటే చేస్తున్నారంటే వెంకయ్యనాయుడు గారు. ఎవరండి వెంకయ్యనాయుడు గారు? మీరు 3 వర్క్లు చేస్తున్నారు, చేయలేదు. చెప్తాను తిట్టుకున్న పర్లేదు. రేపు నాకు ఓటు వేయకపోయినా పర్లేదు, లెక్క చేయండి. డబ్బులు ఇచ్చిన తర్వాత నువ్వు చేయకపోతే నువ్వు ఎందుకు చెప్పాలి? జనం తెలియాలి. ఎంతసేపు అయ్యన పోతే ఇవ్వలేదు అన్నారు.
నేను డబ్బులు ఇచ్చిన తర్వాత నువ్వు చేయట్లే. కాబట్టి నాయకులుగా ఎందుకు ఊళ్ళో శ్రీనిధి ఎవరు? నువ్వు 2 వర్కులు ఏం చేయలేదు. ఇప్పుడు పదపోతే కదా. మహాలక్ష్మి వచ్చేసేటంటే చేయని వాళ్ళు అందరూ పక్కన ఇస్తున్నారు. ఎలాగండి ఎవరు చెప్పండి బాగా. మీరేమనుకుంటున్నారు? నేను డబ్బులు ఇస్తాననుకుంటున్నాను. స్పీకర్ ఏంటి ఎంత పోస్తుంది? ఆఫ్టర్ ఆయన నచ్చిపాటలో తాతాజీ అనే కుర్రవాడు స్పీకర్ పెట్టారు. కర్ణాలు ఎవరు ఊహించామా? ఇలా కుర్చీలో కూర్చొని సభంతా నడిపిస్తానంటే మహానుభావుడు చేయ కదా. ఆ స్థాయి స్పీకర్ స్థాయి అది. చంద్రబాబు నాయుడు గారు కూడా కింద కూర్చుంటే నేను కుర్చీలో కూర్చున్నాను. అది నేను ఎప్పుడూ ఊహించారా? ఆ స్థాయికి ఇంతని అనుకున్నాను నేను. లేదు. అదే ఒక విషయం చెప్పాలమ్మా. పూర్వం మీ పెద్దలు తెలియని అమ్మకి మీకు తెలియదు. ఒక తండ్రికి అమ్మ చదువుకున్న పిల్లలు ఉన్నారు. తండ్రికి ఒక అబ్బాయి అమ్మాయి పుడితే ఇద్దరికి తండ్రి కదా. అమ్మాయికి తండ్రి, అబ్బాయికి తండ్రి. కానీ పూర్వం ఏం జరిగిందంటే ఆస్తి అంతా అమ్మాయికి పెళ్లి చేసి పంపించేవారు, ఆస్తి అంతా కొడుకిచ్చేవారు పూర్వం. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు అప్పుడు నేను మంత్రి మా అందరిని కూర్చోబెట్టి ఏంటండి ఇది నాకు అర్థం అవ్వదు. ఆ తండ్రికి పుట్టినకి ఇద్దరు తండ్రిలో ఆస్తి ఇద్దరికి ఇవ్వాలి కదా. అమ్మాయికి సగం అబ్బాయికి సగం ఇవ్వాలి కదా. అమ్మాయికి ఇవ్వకుండా అబ్బాయికి ఎందుకు ఇస్తారని చెప్పి నాకు అడిగాను నన్ను అందరూ మంత్రులను కూర్చోబెట్టి. కానీ పూర్వం నుంచి ఈ సాంప్రదాయం వస్తుంది సార్. ఆ సాంప్రదాయం కాదు గుడ్డు సాంప్రదాయం కాదు గుడ్డు. తండ్రి ఆస్తిలో 2 ఎకరాలు ఉంటే కొడుకు 1 ఎకరం, కూతురికి 1 ఎకరం ఇచ్చి తీరాలని చెప్పి అర్థం చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు. అప్పటి వరకు మీ ఆడపిల్లకి ఆశిస్తూ తల్లిదండ్రులు. ఇవాళ 10 ఎకరాలు ఉంటే 5 2 ఎకరాలు ఉంటే ఎకరం ఇవ్వాల్సిందే చట్టం చేసినటువంటి మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. పూర్వం రాజకీయాలు ఆడవాళ్ళు చేసేవారు కాదు. ఆడవాళ్ళు వంట చేసుకుని కూర్చోడమే. మొగుడు వస్తే అన్నం పెట్టడం, ఉదయం వేసినంటే స్నానాలు నీళ్ళు పెట్టడం అంతే ఆడవాళ్ళు కూడా ఆ రోజుల్లో. అప్పుడు అడిగాడు మగవాళ్ళే ఆ రాజకీయాలు చేస్తున్నారంటే ఆడపిల్లలు రాజకీయం చేస్తే తప్పని అడిగాడు. చేయరు సార్ అన్నాను. ఎందుకు చేయరు అన్నాడు. ఆడవాళ్ళు ఇంట్లో పనులు చేసుకుంటారంటే మగవాళ్ళకి రాజకీయాలు చేస్తారు సార్ అంటే మీరు చేయని వాళ్ళని చేస్తే మీకంటే బాగా చేస్తారని. అప్పుడు మళ్ళీ అన్ని చట్టం చేశాడు. రాజకీయాల్లో రాష్ట్రంలో ఎన్ని పథకాలు ఉంటాయి, ఎమ్మెల్యేలు కానీ సర్పంచులు కానీ ఏ పోస్ట్ ఉన్నా 33% ఆడవాళ్ళు పోటీ చెయ్యాలి రాష్ట్రపతి. అందుకే వీళ్ళ ఆడవాళ్ళందరూ సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ ఈ రమణమ్మ పూర్వం వంట చేసినారు. అప్పుడు వంట చేసేదారు 3 ఎంపీటీసీ గురించి ఎంపీటీసీ. ఆ చట్టం తీసుకొచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. అయితే ఇవాళ దానివల్ల లాభమా నష్టమా అంటే తర్వాత చెప్తున్నది 2 నిమిషాల తర్వాత. దానివల్ల లాభమా నష్టమా తర్వాత మహిళలు ఆడవాళ్ళు పూర్వం చదువు లేదు. మా పిల్లలు ఎంత బాగా చదువుతారు పిల్లలు.